ప్లస్ గుర్తు రావాలంటే చేతుల దగ్గర మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది రావాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తేనే మనకి ఇట్లా ప్లస్ గుర్తు అనేది వస్తుంది చేతుల దగ్గర. సో ఎలా వచ్చిందనేది మీతో ఈ వీడియోలో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో అయితే ఇంకా చివరికి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. సో మనకు ఇప్పుడు బ్లౌజ్ చూడండి, మనం మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడనే కుట్టు పడాలి అనేసి ఒక మార్కింగ్ చేసుకుంటాం కదా. సో చూడండి, స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కుట్టు అనేది పడింది. అలాగే మన సంక దగ్గర కూడా టక్స్ అనేది వేసుకొని ఉంటాం, ఈడ కుట్టు పడాలి అనేసి. సో కరెక్ట్ ఈడ కుట్టు అనేది పడిందండి. సో ఈ విధంగా కటింగ్ రావాలి అంటే ఇట్లా మనకు ఇట్లా కుట్లు చక్కగా వచ్చినాయంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట. సో ఈ విధంగా మనము పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేసేయండి. కళ్ళు మూసుకొని బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు అండి, అలాగే స్టిచ్చింగ్ కూడా చేయొచ్చు. నేను స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ కటింగ్ మాత్రమే చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసేసేయండి. హాయ్ అండి, ఇలాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని జైట్ అయితే కట్ చేసుకోవచ్చు అండి. సో అలాగే స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు, అంత ఈజీగా అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి శారీ, ఇది మళ్ళీ కట్ చేసుకున్నాము శారీలో బ్లౌజు. సో ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. సో అంత ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా కట్ చేసుకోవాలని చెప్తాను. సో చూడండి, ఇది వచ్చేసి సాఫీగా పెట్టేసుకోండి. ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని 2 మడతలు ఉందండి ఇది. ఇప్పుడు కింద ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు బాగా బ్రాడ్ తొడిగే వాళ్ళండి. ఇట్లాంటి బ్రాడ్ తొడిగే వాళ్ళకు ఇంకా అస్సలు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. సో నేను చెప్పినటువంటి ఫార్ములాను మీరు ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి బాగా బ్రాడ్ ఉంది చూడండి బ్లౌజ్. సో ఇలా బ్రాడ్గా వచ్చినప్పుడు చాలా ఎక్కువ డీప్ నెక్ అనమాట, చాలా ఎక్కువ ఉంది డీప్ నెక్. సో ఇట్లా బ్రాడ్ తొడిగి ఇంత డీప్ నెక్ చూడండి, కింద ఇంత. సో చాలా పొడుగు ఉంది బ్లౌజ్, అలాగే బ్రాడ్ నెక్ అనమాట. ఇట్లాంటి వాళ్ళకి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను పర్ఫెక్ట్గా అండి. మనం కళ్ళు మూసుకొని జాకెట్ అయితే కుట్టేయచ్చు. సో ఇట్లా డీప్ నెక్ వాళ్ళకు చెస్ట్ ఎక్కడ కొలుచుకోవాలి అంటే మనం ఇక్కడ సంక రౌండ్ ఉంటుంది కదా, జాకెట్ చేతులు కుట్టుకునే సట పైన భుజం పైన కుట్టు కానించి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఎంత వస్తుందో ఒకసారి చూసుకోవాలి, చేకాడ కొలుచుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి నాకు పైన భుజం పైన కుట్టు కానుంచి ఈ విధంగా చూసుకుంటే నాకు 8 అయితే వచ్చింది. 8కి ఒక 1 ఇంచు కలుపుకుంటే మనకు చెస్ట్ భాగం అనేది వస్తుందండి. అంటే ఇప్పుడు 8కి ఒక భాగం కలుపుకుంటే 9 ఇంటూ 4 ఇంచులు చేసుకుంటే ఇట్లా 4 సార్లు ఇట్లా కొలుచుకుంటే మనకి చెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి చూడండి, 4 భాగాలు చేసుకుంటే 36 అయితే వచ్చింది. అంటే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసి 36 బ్లౌజ్ అనమాట. సో ఇట్లా వచ్చినప్పుడు మనకి డీప్ నెక్ వాళ్ళకి చాలా కళ్ళు మూసుకొని బ్లౌజ్ అనేది కుట్టేయచ్చు, అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము ఎంత వచ్చింది మనకు 36 కదా బ్లౌజు. 36 అన్నప్పుడు మనకు చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు తీసుకోవాలి. 4 భాగాలు 36ను 4 భాగాలు చేసుకుంటే 9 వస్తుంది. 9ని ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను. అంటే ఆర్మ్ రౌండ్ అంటే మనకు ఆర్మ్ రౌండ్ బేసిక్ అనమాట ఈ బ్రాడ్ నెక్ బ్లౌజ్లకి. సో ఆర్మ్ రౌండ్ మనకి 8 వచ్చింది కదా, 8 ఇంచుకి ఒక 1 ఇంచు కలుపుకుంటే మనకు చెస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఇదే మనకు గుడ్డి గుర్తు అనమాట. ఓకేనా. సో తర్వాత సైడ్ కుట్ల కోసము ఒక 2 ఇంచులు తీసుకుందాము. సైడ్ కుట్ల కోసం ఒక 2 ఇంచులు. ఒక మధ్య వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుందాము. మనకు లైన్స్ అనేవి మార్కింగ్ చేసుకోవడానికి కోసం అనమాట. ఈ విధంగా ఒక మనకు లూజ్ ఇది చెస్ట్ మార్కింగ్, ఇది ఈ 9 ఇంచ్ దగ్గర చెస్ట్ మార్కింగ్. ఇది వచ్చేసి ఫ్యూచర్లో లావైతే కుట్లిప్పుకోవటం కోసము, ఈ ఎగస్ట్రా క్లాత్ కోసం అనమాట. సో ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ఎంత పొడవు ఉండేది ఒకసారి చూసుకోవాలి. ఆల్తి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఒకసారి పైన భుజం పైన కుట్టు కానుంచి వెనుకల సైడే కొలుచుకోవాలి. పైన భుజం పైన కుట్టు కానుంచి జాకెట్ కింద నడుము టక్స్ వేసుకుంటాం కదా, ఆ టక్స్ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఉందండి. 14కు మనం ఒక 1 ఇంచు కలుపుకొని 15 అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇదే 15 మార్కింగ్. ఎక్కడ క్రాస్ పోకుండా ఉండటం కోసము ఈ చివరన కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం పొడుగు గీత కూడా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఎందుకంటే ఈ బాక్స్ లోపలే మనకు ఫిట్టింగ్ అనేది రావాలన్నమాట. అంటే ఈ బాక్స్లోనే మనకు కొలతలు అనేవి వస్తాయి. పక్కకు పోవు కొలతలు, ఒక బోట్ నెక్ మాత్రమే ఈ బాక్స్లో నుంచి పక్కకు పోతుంది కొలత. సో ఇప్పుడు వచ్చేసి చెస్ట్ ఎంత తీసుకున్నామో దాంట్లో సగం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది చెస్ట్ వచ్చేసి నేను 9 తీసుకున్నాను కదా, ఈ 9ను సగభాగం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి 9ను సగభాగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది మనకు షోల్డర్ అనమాట. ఓకేనా? సో చూడండి మీకు చూపిస్తా. ఇది 9 కదా, 9 నెంబర్ దగ్గర ఇట్లా టేప్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకు ఎంత వచ్చింది? 4.5 వచ్చిందండి. 4.5కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలా. ఇది చెస్ట్ మనకు ఎంతైతే వస్తుందో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలా. ఓకేనా? ఇప్పుడు నాకు 9 వచ్చింది కదా, 9కి సగభాగం చేసుకుంటే 4.5 వచ్చింది. 4.5కు ఒక 1 ఇంచ్ అనేది కలుపుకుంటే మనకు షోల్డర్ అనేది వచ్చేస్తుంది. షోల్డర్ వచ్చేసి 5.5. ఈ 36 బ్లౌజ్కి 5.5 షోల్డర్ పెడుతున్నాము. ఇది లైన్ స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటున్నాం. ఒక లైన్ బ్యాక్ పార్ట్ మీరు పర్ఫెక్ట్ కటింగ్ చేసుకున్నారంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్ కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. ఇది 36 బ్లౌజులకు సంక రౌండ్ వచ్చేసి 6 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇది ఇంకా గుడ్డు గుట్ట అనేది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 36 బ్లౌజ్ వచ్చింది అనుకోండి, 6 సంక డౌన్ కోసం 6 కంపల్సరీగా తీసుకోండి. షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోండి. ఇంక ఈ మార్కింగ్స్ ఏం మారవండి అసలు. 36 బ్లౌజులకి షోల్డర్ 5.5, సంఖ కోసం 6 ఇంచులు. షోల్డర్ షోల్డర్ 5.5 తీసుకున్నప్పుడు సంఖ కోసం 6 తీసుకుంటే సరిపోతుంది. సో 1/2 ఇంచ్ అనేది పెంచుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఎల్ షేప్లో కార్నర్లో 1.5 అనేది తీసుకోవాలి సంఖ రౌండ్ కోసం. ఇప్పుడు మనం ఇది 6 ఇంచులు తీసుకున్నాం కదా సంఖ డౌన్ కోసము. 6 ఇంచులలో సగము 3 ఇంచుల దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. కరువు స్కేల్ ఉంటే కనుక కరువు స్కేల్ తోటి ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకోండి. సో నేను ఇట్లయితే మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనకు 8 అయితే రావాలి. పైన ఒక 1/2 ఇంచు కుట్ల కోసం అయితే ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి మనకు 8 ఇంచులు అనేవి సంకరం. మన కాల్తీ బ్లౌజ్లో 8 ఇంచులు వచ్చింది కదా, 8 ఇంచులు కరెక్ట్గా వచ్చిందండి, మనకు సరిపోయింది. సో ఈ విధంగా అయితే రావాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే, ఇక్కడ నుంచి ఇట్లా బ్రాడు తొడిగే వాళ్ళకు ఇక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఎంత తీసుకోవాలంటే 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం తీసుకోవాలి. 3 ఇంచులు షోల్డర్ కోసం. మిగతా ఈ 2.5 మనకు నెక్ డీప్ అనేది వస్తుంది అనమాట, విడ్త్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నెక్ కింద ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. నెక్ కింద ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్ వచ్చేసి మనకి కింద 3.2 గీతలు అయితే వచ్చిందండి. ఒక 1/2 ఇంచు కుట్ల నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేసుకుంటాం కదా, దానికోసం నడుము పట్టి కోసము. అలాగే నెక్ వాళ్ళ జాయింట్ ప్రకారంగా ఇట్లా చూసుకున్నాం అనమాట. సో 1/2 ఇంచు కుట్ల కోసం. సో మనకి ఈడ ఎంతైతే వచ్చిందో ఈడ దానికి ఒక 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. అది బ్రాడ్గా తొడిగే వాళ్ళకు 1/2 ఇంచ్ అనేది కలుపుకోవాలి. నార్మల్గా తొడిగే వాళ్ళకు ఈడ ఎంతైతే వస్తుందో అంతే ఈడ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నాకు ఈడ 2.5 వచ్చింది. నేను ఈడ వచ్చేసి 3 ఇంచులు, 3కు ఒక 2 ఇంచులు తక్కువ దగ్గర అయితే మార్కింగ్ అయితే చేస్తున్నా. లేదు అంటే 3 కూడా తీసుకోవచ్చు. ఇది హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఈడ 2.5, ఈడ 3కు 2 ఇంచులు తక్కువ అయితే తీసుకున్నాను అనమాట. సరిపోతుంది. వీళ్ళకు బాగా బ్రాడ్గా వస్తుంది నెక్. లేదు మనం పైపింగ్ వేసుకుంటున్నాం అనుకోండి, ఈడ 2.5, ఈడ కంపల్సరీగా 3 అయితే కంపల్సరీగా తీసుకోండి. అప్పుడే మనకు నెక్ అనేది చిన్నగా లేకుండా బాగా బ్రాడ్గా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు పైపింగ్ వేసామనుకోండి కొంచెం నెక్ పైకి వచ్చినట్టుగా ఉంటుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే ఈడ 2.5 తీసుకున్నప్పుడు ఈడ 3 కంపల్సరీగా 1/2 ఇంచు పెరగాలన్నమాట. సో ఇప్పుడు దీని ప్రకారంగా ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా మనము మార్కింగ్ అయితే చేసాము. సో చూడండి, చెస్ట్ వచ్చేసి 8 వచ్చింది, అంటే మనకు సంకరౌండ్ వచ్చేసి 8 వచ్చింది, చెస్ట్ వచ్చేసి 9, షోల్డర్ వచ్చేసి 5.5, సంకడౌన్ కోసం 6 ఇంచులు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ కింద ఒక 1/2 ఇంచు వేని మనం నడుము పట్టి సపరేట్ జాయింటింగ్ చేసుకుంటాం చూడండి, అక్కడ కొంచెం ఇట్లా క్రాస్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు వేని. ఎందుకంటే మనకు కుట్టిన తర్వాత ఇది కిందికి అలవడినట్టుగా ఉండకుండా సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు వేసుకున్నప్పుడు ఇట్లా కింద లోపల ఖర్చులు అనేవి బయటికి కనిపిస్తూ ఉంటాయి. అలా కనిపించకుండా ఉండటం కోసం ఒక క్రాస్ ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము మళ్ళీ కట్ చేసుకుందాము. ఊరికి మార్కింగ్ అయితే చేసి పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ కూడా కట్ చేయట్లేదు, నార్మల్గా మొత్తం అయితే ఇట్లా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారం అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను నెక్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత కట్ చేస్తానండి.
కళ్ళు మూసేసుకొని బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అని అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. 36 బ్లౌజులకి షోల్డర్ 5.5, సంఖ కోసం 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇంకా దాంట్లో ఎటువంటి డౌట్స్ అనేది ఏమి ఉండవు. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి క్రాస్ నేను మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేస్తాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చేసుకున్నాము. హ్యాండ్స్ కోసం వచ్చేసి మనం కింద బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, కింద బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు పైన వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలన్నమాట. హ్యాండ్స్ తీసుకోవడం కోసము ఇదే క్లాత్ను ఇంకొక మడత వేసుకున్నట్లయితే మనకు 4 లేయర్స్గా వస్తుంది. 4 లేయర్స్ని ఇలా పెట్టేసుకొని హెమ్మింగ్ చేయటం కోసము ఇక్కడ ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇట్లా ఒక స్కేల్ తీసుకొని ఒక లైన్ అనేది స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే మనకు ఈ లైన్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం హెమ్మింగ్ చేయడం కోసము ఒక 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. ఒక 1 ఇంచ్ అనేది తీసేసుకొని ఇది మనం హెమ్మింగ్ చేయడం కోసం వాడుకుంటాము. ఇప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా హ్యాండ్స్ అయితే పెట్టాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే దాని ప్రకారంగా అయితే ఇప్పుడు హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. చూడండి, ఒక హ్యాండ్ అనేది తీసుకొని ఇలా హ్యాండ్ అనేది తీసుకొని మనం హెమ్మింగ్ చేయడం కోసం వదిలేసుకున్న దానికా నుంచి ఇట్లా చేయి అనేది ఇట్లా పెట్టేసుకోండి. చేయి మీద, ఈ ఆల్తీ బ్లౌజ్ చేయి మీద ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా చెయ్యి ఎంత ఉందో అంతే వస్తుంది అనమాట. వీళ్ళు ఒక రవ్వంతా కొంచెం అంతా పెంచమన్నారు. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ఈ దాకా ఉంది, నేను కొంచెం ఈ కొద్దిగానే పెంచుతున్నాను కుట్ల కోసం ఇంత. సో ఇక్కడ మనకు సంక డౌన్ ఆల్తీ జాకెట్కు ఇక్కడ దాకా ఉంది, మనం కొంచెం పెంచుకోవాలి. తర్వాత కుట్ల కోసం ఇంత. ఇప్పుడు దీని ప్రకారంగా మనము కట్టింగ్ అనేది చేసుకున్నాము. చూడండి, మనకి ఎంత వచ్చింది, టోటల్గా 6.6 వచ్చింది. దాంట్లో ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే 3 ఇంచులు తీసేసుకొని 6.6 దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని మనకి ఎంత వచ్చింది, ఇప్పుడు చెస్ట్ సంక రౌండ్ ఎంత, 8 ఇంచులు. 8 ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి మనం సంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ ఆల్తీ బ్లౌజ్కు కొంచెం సంక ఎక్కువ వచ్చిందండి, మనకు ఇక్కడికి చాలా తేడా ఏం లేదు. సో అందుకోసం వచ్చేసి నేను మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించేసాను అనమాట. మనకు చూస్తేనే అర్థమైపోతుంది సంక పొడవు ఎంత ఉందో, మనకు జాకెట్ హ్యాండ్ ఎంత ఉందో, సంక చూడండి ఎంత తక్కువ వచ్చేసిందో. ఎంత తక్కువ వచ్చింది అనుకోండి సంకల దగ్గర ముడతలు వస్తాయి. సో ఆల్తీ బ్లౌజ్కు మనకు పర్ఫెక్ట్గా లేదనమాట. సో అందుకోసం నేను సంక డౌన్ అనేది తగ్గించేసాను. అంటే మనకు 36 బ్లౌజ్ వాళ్ళకి 3 ఇంచులు చేయి పొడుగు ఎంతైనా రానివ్వండి, దాంట్లో 3 ఇంచులు అనేది తగ్గించుకుంటే మనకు సంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ ముడతలు లేకుండా లూజ్ లేకుండా వస్తుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి 8 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. మార్కింగ్ చేసేసుకుంటే మనకు ఆ 1 ఇంచ్ వరకు మనం అసలు టచ్ చేయకూడదు అనమాట. తర్వాత 1 ఇంచ్ తీసేస్తే మనకి ఇక్కడ ఎంత ఉంది, దీంట్లో మనము సగం చేసుకోవాలన్నమాట. సగం చేసుకుంటే ఈ గీత వరకు సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచుకు ఒక 2 గీతలు ఎక్కువ, అంటే 3/4 ఇంచ్ అనేది తీసుకొని ఇటు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది అనేది మన ఫ్రంట్ సంకలౌతు కోసం అనమాట. ఈ మార్కింగ్ అది మనము ఫస్ట్ ఈ లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ కటింగ్ చేసేసిన తర్వాత ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసిన ప్రకారంగా 1 ఇంచ్ ఇటు స్ట్రైట్ కట్ చేసుకొని తర్వాత ఇటు డౌన్ చేసుకోవాలి. చూడండి, సంక రౌండ్ ఈడికి దాకా వచ్చింది. సంక డౌను ఇక్కడ నుంచి ఇట్లా తీసేసుకోవాలి. ఇది ఓపెన్ చేయకముందుకే ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి. మనం కుట్లు వచ్చేసి ఈడ అనేది పడాలన్నమాట. అందుకోసం మీరు ఒక టక్స్ అనేది ఇస్తున్నాను. హెమ్మింగ్ చేయడం కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి. మనకు ఫిట్టింగ్ చేసేటప్పుడు కుట్టేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ సైడ్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట. సో ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా సంక లోత్ అనేది ఇలా తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా సంకలో తీసిన సైడు టక్స్ అనేది పెట్టుకోవాలి. మనకు ఫ్రంట్కి ఏది పడుతుంది అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మనకు ఈ పొడవు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు బ్యాక్ పార్ట్ ఎంత వచ్చింది, 14 వచ్చింది. అంటే ఫ్రంట్ వచ్చేసి మనకు 13 రావాలి. అంటే మనకి ఇక్కడ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడనే క్రాస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ క్రాస్ పెట్టుకున్నాను అనుకోండి, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. క్రాస్ బాగా నీట్గా వస్తుంది. సో అందుకోసం వచ్చేసి నేను ఈ విధంగా ఈ మూలన ఈ నెక్ పట్టేలాగా, అంటే ఇది వదిలేసేయండి. మనకి ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్స్ ఇట్లా సమానంగా వచ్చేలాగా చూసేసుకోండి. సో నాకైతే ఇది బాగా పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. చూసారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి.
ఇప్పుడు యాజిటీజ్ ఏ విధంగా అలాగే మార్కింగ్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీయక ముందుకే ఇక్కడ కింద నుంచి మన బ్యాక్ పార్ట్ కింద నుంచి 3.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. 3.5 అంటే మనకి కింద నడుంపట్టితో సపరేట్గా కాకుండా అయితే కనుక 4 ఇంచులు అనేది తీసుకోవాలి. నడుంపట్టితో కలుపుకుంటే 4 ఇంచుల దగ్గర, నడుంపట్టి ఇప్పుడు మనం సపరేట్ గిడ 1/2 ఇంచు మార్కింగ్ చేసాం కదా, దీంతో కలుపుకుంటే 4 నెంబర్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోవాలి. దీంతో కాకుండా అయితే కనుక 3.5 దగ్గర అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు కింద నుంచి నడుంపట్టి మనం మార్కింగ్ చేసే కాడ నుంచి అయితే 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి ఎవరికైనా సరే 6.5 అయితే సరిపోతుందండి. నెక్ వచ్చేసి 6.5 తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారంగా మనం మార్కింగ్ చేసేసుకున్నాము. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఎంతైతే వచ్చిందో అంతే ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి. లేదంటే మనకు ఇది ఎక్కువ బ్రాడ్ ఉంది కాబట్టి భుజం జారే అవకాశం ఉంటుంది. సో అందుకోసము మనం పైన నెక్ ఎంత తీసుకుంటామో ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ పెంచుకోవాలని చెప్తాను కదా, అది మామూలుగా నెక్ తొడిగే వాళ్ళకి. కానీ ఇక్కడ మనకు బాగా బ్రాడ్ తొడుగుతున్నారు కాబట్టి బ్లౌజు మనకి ఇటు నుంచి ఇక్కడ షోల్డర్ దగ్గర 2.5 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 తీసుకుంటే ఇలా భుజాలు జారే ప్రసక్తే ఉండదు, బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట జాకెట్. ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు తెలుసుకున్నారంటే కనుక పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారనమాట. సో మీరు చిన్నవే బేసిక్ చిన్నవి పట్టించుకోకపోతే అక్కడే మనం మిస్టేక్లు చేసేది అనమాట. బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సరిగా రాదు. సో ఇక్కడ వచ్చేసి 6.5 దగ్గర రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇది వచ్చేసి మనం కుట్ల కోసం. ఇప్పుడు ఈ పైన 1/2 ఇంచు కుట్ల కోసం వదిలేసుకున్నాం కదా, అక్కడి నుంచి మనం 13 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం టోటల్గా ఇక్కడ దాకైతే వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసుకుంటూ మళ్ళీ ఇటు సైడ్ 2.5 దగ్గర మార్కింగ్ చేసాం కదా, దీన్ని ఇట్లా కలిపేసుకోవాలి. ఈ బాక్స్ షేప్లో మనము సంకరౌండ్ అనేది తీసేసుకోవాలి 1/2 ఇంచు లేదంటే 1/4 ఇంచు. సో ఇప్పుడు దీని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి. అంతే అండి. మన బ్యాక్ పార్ట్ ఒక్కటి పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నాం అనుకోండి, బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మనం బ్యాక్ పార్ట్ తెలుసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గీత కాదండి, ఈ గీత ప్రకారంగా కట్ చేసుకోవాలి మనం. ఇది సంకలోతు అనేది తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ చూడండి, మనం ఇక్కడ సంక కట్ చేసేటప్పుడు ఇది మన బ్యాక్ పార్ట్ మనం కొంచెం పైకి అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది అనేది మనకు ఒకవేళ క్రాస్ పట్టీలు అవి చిన్నగానే అనుకోండి, దీనివల్ల మనకు బాగా మనకు కిందికి పైకి రాకుండా పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది అనమాట. సో అందుకోసము ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మన యాజ్ ఇట్ ఈజ్ ఏ విధంగా కట్ చేసామో దాని ప్రకారంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి అండి, మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. సో మనకు బ్యాక్ పార్ట్ పొడుగు, ఒరిజినల్ పొడుగు అంటే కుట్లతో మనం 1 ఇంచ్ కలుపుకుంటాం కదా, ఆ 1 ఇంచ్ కలపక ముందుకు ఎంతైతే వస్తుందో, ఇప్పుడు నాకు యాది బ్లౌజ్కు బ్యాక్ పార్ట్ 14 ఇంచులు వచ్చింది. దాంట్లో ఒక 1 ఇంచ్ తీసేసుకొని ఫ్రంట్ పార్ట్లో పై నుంచి కింది వరకు అదే మన ఫ్రంట్ పార్ట్ అనేది. సో బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే మన ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నాకు చెప్పాను కదా, ఇది మొత్తం మన కుట్లతో సహా కలుపుకొని బ్యాక్ పార్ట్లో 14 కదా, ఇది వచ్చేసి 13. పర్ఫెక్ట్గా అయితే ఇట్లా ఏ బ్లౌజ్కైనా సరే అండి, బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది. ఓకేనా? మరి పొడుగు బ్లౌజ్ అయితే కనుక వాళ్ళకు 13.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్రాస్ పట్టు అనేది కట్ చేసుకున్నాము. క్రాస్ పట్టు వచ్చేసి నడుము లూజ్ ఎంతైతే తీసుకున్నామో దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నడుము లూజ్ వచ్చేసి నేను 11 ఇంచులు తీసుకున్నాను. అంటే 9 ఇంచులు చెస్ట్ బాగా చేసుకున్నాము, 2 ఇంచులు కుట్ల కోసం తీసుకున్నాం కదా, మొత్తం 11 ఇంచులు అయితే వచ్చింది. 10 ఇంచులు అయితే తీసుకుని సరిపోతుందండి. మనం ఆల్రెడీ టక్స్లు వేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్లో టక్స్లు వేసుకుంటాము. ఒక సైడ్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోవాలి, ఇంకా సైడ్కి వచ్చేసరికి 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచుల దగ్గర 2.5 అనేది తీసుకోవాలి. అంతే ఈజీగా ఉంటుంది క్రాస్ పట్టి. సో చూడండి, ఇక్కడ 4 ఇంచుల్ని, ఇక్కడ 2.5 ఇంచుల్ని, ఇక్కడ 3 ఇంచుల్ని కలిపేసుకుంటే మన క్రాస్ పట్టి అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా క్రాస్ పట్టి అనేది కట్ చేసుకోవాలి. ఇది 4 ఇంచులు, ఇది 4 ఇంచులు, ఈడ 2.5, వీడికి వచ్చేసరికి 3 ఇంచులు. సో ఈ విధంగా మనకు ఇది ఫ్రంట్ సైడ్ ఉక్సులకు కాజపట్టిలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి.
అంతే అండి. ఇంకా మనం కుట్టేటప్పుడు సగపీసులు ఒక 1 ఇంచెస్ మీద సగపీసులు పడతాయి. అలాగే ఇంకా మెడపట్టి క్రాస్ పట్టీలు వల్ల కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బ్లౌజ్ అనేది కట్టింగ్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, లైనింగ్ను దీని మీద పెట్టేసి ఎగ్జాక్ట్గా ఉన్న దానికంటే ఒక 1/2 ఇంచు అనేది ఎక్కువ, చుట్టూరు 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా చూసుకొని బ్లౌజ్ అనేది కట్టింగ్ అనేది చేసుకోండి. మళ్ళీ మనం కుట్టేటప్పుడు ఎక్స్ట్రా లైనింగ్ అతికించుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మెత్తని చీరలు క్రాస్లు వస్తాయండి, అందుకోసం ఇట్లా చింపేసుకుంటే మనకు క్రాస్ లేకుండా బాగా పర్ఫెక్ట్గా అయితే వస్తాయన్నమాట చీరలు. మనం ఎట్లా మళ్ళీ పీకో చేయాలి కదా, పీకో చేసేటప్పుడు క్రాస్లు అనేది తీసేసుకోవాలి, అందుకోసము ఇప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు బ్లౌజ్ పీస్ను మనకు మొగ్గలు వచ్చాయన్నమాట. ఈ మొగ్గలు మనకు పైకి ఇట్లా పడేలాగా చూసుకొని ఇది ఉల్టా సీదా అనేది బాగా గమనించుకొని తీసుకొని ఉల్టా సీదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా మనకు ఉల్టా సీదా అనేది ఇట్లా చూసుకొని ఇట్లా మనకి ఇట్లా డిజైన్ వచ్చింది అనుకోండి, డిజైన్ ఎట్లా పడుతుందో ఒకసారి గమనించుకొని దీని ప్రకారంగా బ్లౌజ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఈ మొగ్గులు పైకి పడేలాగా చూసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇవి హ్యాండ్స్ మనకు లైన్ అవి ఒక సింగిల్గా పెట్టేసుకున్నాం అనుకో, ఇట్లా మడత పెట్టేసుకున్నాం అనుకో సంగపీసు పడతాయి. దీన్ని ఇట్లా మడత వేసుకున్నాం అనుకో మనకు సంగపీసులు అనేవి పడవన్నమాట. సో అందుకోసము ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే ఈ విధంగా మడత అయితే వేసుకుంటున్నాను. ఈ విధంగా 4 మడతలు అనేవి చూడండి బాగా. ఇది వచ్చేసి 2 మడతల మీద ఉంది, దీన్ని మనం 4 మడతలు వేసుకోవాలి. ఇట్లా వేసుకున్నాం అనుకో మనకు సంగపీసులు అనేవి పడవన్నమాట. చూడండి ఈ విధంగా చూసేసుకొని సంగపీసులు పడకుండా కట్ చేస్తున్నాను. సో ఇవి మనకు మొగ్గలు ఉన్నాయి కాబట్టి నేను సంగపీసులు అనేవి విడివిడిగా చేసేసుకొని కట్ చేసుకుంటాను, అంటే 2 భాగాలు చేసేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇవి సమానంగా ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాము. సో యాజ్ ఇట్ ఈస్గా ఇలా పెట్టేసుకొని చుట్టూరు 1/2 ఇంచు ఉండేలాగా ఇట్లానే లైనింగ్ కూడా ఇలాగే పెట్టేసి ఫ్రంట్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలా. అలాగే క్రాస్ పట్టి కూడా కట్ చేసుకోవాలి. చుట్టూరు ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేలాగా కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కటింగ్ కూడా చూపించేసరికి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి చూపించట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే కట్ చేసుకొని సరిపోతుంది.